హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. అవి ఏంటనే తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టెక్ న్యూస్, మీమర్స్ గురించి. ఈ మధ్యకాలంలో మనం ఏదైనా ఒక మెసేజ్ని ఫాస్ట్గా వేరే వాళ్ళకు చేరవేయాలి అంటే ఏంటి మాధ్యమం అంటే మీమ్స్ అని చెప్పేసుకోవచ్చు. అంటే దాంతో చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో దీని గురించే బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ మీమ్స్ కోసం, అంటే మీమ్ చీఫ్ అని చెప్పేసి ఒక జాబ్ కోసం హైరింగ్ చేస్తుంది అన్నట్టు. సో ఎవరైతే బెస్ట్గా మీమ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళని హైర్ చేసుకుంటారు. జీతం ఎంత అనుకుంటున్నారు? 1,00,000 రూపీస్. దాంతోపాటు ఐపాడ్ కూడా ఫ్రీగా ఇస్తారు మీమ్స్ చేయడానికి. కాకపోతే వాళ్ళు చెప్పిన విధంగా అట్రాక్టివ్ జనాలను గ్రాప్ చేయగలిగే మీమ్స్ని క్రియేట్ చేసేయాలన్నట్టు. సో మరి ఇటువంటి జాబ్స్ అనేవి ఈ మధ్య ఇంటర్నెట్లో చాలా వస్తున్నాయి. సో మరి మీలో కూడా ఎవరైనా మీమ్స్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఒక న్యూస్ అనేది ఇంటర్నెట్లో ఎక్కువగా వైరల్ అవుతుంది. మహారాష్ట్రకు చెందిన ఒక డాక్టర్ గురించి అన్నట్టు తేజ అని చెప్పేసి యాక్చువల్లీ ఇతను ఏం చేశాడంటే ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు ఛాయ్ ఇవ్వలేదని చెప్పేసి ఆ సర్జరీని మధ్యలో వదిలేసి బయటికి వెళ్ళిపోయాడట. యాక్చువల్లీ అంతకుముందు వరకు 7 సర్జరీలు చేశాడు, అవన్నీ సక్సెస్ఫుల్గా చేశాడు. 8వ సర్జరీ చేసే వరకు నాకు ఛాయ్ ఇవ్వలేదని చెప్పేసి ఆ సర్జరీ నుంచి మధ్యలోకి వెళ్ళేసరికి ఇతని మీద అయితే కేసు ఫైల్ అయింది. దానికి సంబంధించిన న్యూస్ అయితే ప్రజెంట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. యాక్చువల్లీ ఇటువంటిదే నాకు కూడా జరిగింది. ఈ మధ్య మా మదర్కి హెల్త్ బాగాలేదు, మీ అందరికీ తెలిసిందే, క్యాన్సర్ పేషెంట్ అని చెప్పేసి. ఈ మధ్య నేను ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో అక్కడ రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉండే జూనియర్ డాక్టర్ ఒక అతను కూడా మాతోటి ఇలానే చెప్పడం జరిగింది. యాక్చువల్ అక్కడ జరిగింది ఏంటి అంటే లిమిటెడ్ స్కానింగ్ రిపోర్ట్స్ ఆధారంగా పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పాడు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే వేరే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను అలా అనుకున్నానని చెప్పాడు. సో మరి మొత్తానికి అయితే మేము హాస్పిటల్ చేంజ్ చేసాం. ఈ మధ్య మీకు టెక్ న్యూస్ అనేవి రెగ్యులర్గా రాకపోవడానికి, లేకపోతే నా వీడియోస్ అనేవి రెగ్యులర్గా రాకపోవడానికి రీజన్ కూడా ఇదే. ఈ హాస్పిటల్ కారణాల వల్లనే కొంచెం నేను డిస్టర్బ్ ఉన్నాను. దాని కారణంగానే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పుడు కొంచెం సెట్ అయింది. దాని కారణంగా ఈ టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసేసాను. మరి రెగ్యులర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టెస్లా సైబర్ ట్రక్ గురించి. సో మరి చాలామంది దీని గురించి వినే ఉంటారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొనుక్కోవాలని చెప్పేసి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం కాదులేండి, కానీ బాగా డబ్బులున్న వాళ్ళైతే మరి అందరితో పోల్చుకున్నట్టయితే వేరే కనిపించాలనుకుంటూ ఉంటారు సరే, వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేయబడే సైబర్ ట్రక్ అని చెప్పేసుకోవచ్చు. ఫీచర్స్ కూడా అలానే ఉంటాయి, టెస్లా కంపెనీకి చెందింది కాబట్టి. అయితే ఇప్పుడు దీన్ని త్వరలో మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. దానికి సంబంధించిన ఒక పాలసీ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. అదేంటి అంటే ఎవరైతే ఈ సైబర్ ట్రక్ని కొనుక్కుంటారో వాళ్ళు 1 ఇయర్ పాటు దీన్ని అమ్మడానికి లేదు. అది OLXలో పెట్టి, లేకపోతే అంటే మనకు నచ్చకపోతే అమ్మేస్తూ ఉంటాం కదా, కాకపోతే అలా అమ్మడానికి లేదట. సో అటువంటి పాలసీ తోటి వీళ్ళు ఈ సైబర్ ట్రక్ని మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి మనం కొన్న వస్తువు మీద మనకే అధికారం లేకుండా చేస్తున్నారు అన్నట్టు వీళ్ళు. మరి అవసరం ఉంటే కొనుక్కో, లేకపోతే లేదు అన్నట్టు. నెక్స్ట్ న్యూస్, OPPO Reno 11 సిరీస్ గురించి. త్వరలో అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన రెండర్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒప్పోకి సంబంధించిన ట్యాబ్ ఒకటి కూడా, లేకపోతే ప్యాడ్ అనొచ్చు, ప్యాడ్ని కూడా మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నారు. ఈ నవంబర్ 23 రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. మరి ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే దాదాపు ఒక 20,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి OnePlusకి సంబంధించిన దానిలాగానే కనిపిస్తుంటుంది. OnePlus వాళ్ళు కూడా వీళ్ళ ప్యాడ్ని లాంచ్ చేసేసారు కదా, సో అలానే ఇది కనిపించే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత OnePlus వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక వాచ్ని కూడా మార్కెట్లోకి త్వరలోనే తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన రెండర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ M44 అనే పేరుతోటి Exynos 1280 ప్రాసెసర్ తోటి వీళ్ళు ఒక మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. 600 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి మనకు సామ్సంగ్ S23 సిరీస్ లేదా S22 సిరీస్ సంబంధించిన బ్యాక్ డిజైన్ ఎలాగైతే ఉంటుందో అటువంటి డిజైన్లో వీళ్ళు దీన్ని తీసుకొని రాబోతున్నారు. కాకపోతే IPS LCD డిస్ప్లే ఇస్తా అంటున్నారు. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి vivo X100 Pro గురించి. సో మరి ఈ మొబైల్స్ అనేవి త్వరలో లాంచ్ అవబోతున్నాయి. దానికి సంబంధించిన కెమెరా స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో దీనిలో మనకు 50+50 కెమెరాని యూస్ చేయబోతున్నారు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అన్నట్టు. వివో గురించి మాట్లాడినట్టయితే ఎస్పెషల్లీ కెమెరాస్ కోసమే వీళ్ళు మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. మరి X సిరీస్ గురించి మాట్లాడితే దీనిలో అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. సో మరి ఈసారి వీళ్ళు ఏం మ్యాజిక్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆన్లైన్ డేటింగ్ స్కామ్ గురించి. యాక్చువల్లీ నేను ఇంతకుముందు దీని గురించి చెప్పే ఉంటాను. ఇప్పుడు అయినా కూడా చాలామంది ఈ స్కామ్లో ఇరుక్కుంటున్నారు. జరిగేది ఏంటి అంటే ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో ఎక్కడో ఒక దగ్గర అమ్మాయిలు కలుస్తారు, నిజంగానే కలుస్తారు. అంటే ఏదో డమ్మీ అమ్మాయిలని కాదు, నిజంగానే అమ్మాయిలు కలుస్తారు, ఫోటోలు పంపిస్తారు, వీడియోలు పంపిస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ రెస్టారెంట్లో కలుద్దాం రమ్మంటారు. మనం ఆ రెస్టారెంట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఫుల్గా బిల్ చేయిస్తారు. 10,000, 20,000, ₹1,00,000. ఇక మీ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఆల్రెడీ చాటింగ్లో అర్థమైపోద్ది కదా. ఆ కెపాసిటీని బట్టి మీతోటి బిల్ చేయించిన తర్వాత మనం ఆల్రెడీ వాళ్ళని నమ్మేసి ఉంటాం కాబట్టి అంత దూరం వెళ్తాం కాబట్టి మధ్యలో ఆ అమ్మాయికి కాల్ వస్తుంది. మా ఫాదరు, బ్రదరు ఎవరో కాల్ చేశారని చెప్పేస్తుంది. అక్కడ నుంచి జంప్ అయిపోద్ది. ఆ బిల్లు మొత్తం మన మీద పడుద్ది. సో మరి దీని కారణంగా అమ్మాయికి ఏంటి లాభం అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ వీళ్ళు ఈ హోటల్స్ వాళ్ళతోటి, రెస్టారెంట్ వాళ్ళతోటి టైఅప్ అవుతారు.
టైఅప్ అయ్యి నేను మీకోసం ఒక బకరాన్ని తీసుకొస్తాను, ఆ బకరా దగ్గర మీరు ఎంత పిండుకోవాలో అంత పిండుకోండి, దాని తర్వాత అందులో నుంచి నాకు 15,000 20,000 ఇవ్వండి అని చెప్పేసి ఈ అమ్మాయిలు వాళ్ళతోటి టైఅప్ చేసుకుంటారన్నట్టు. సో ఇటువంటి స్కామ్ కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి రెస్టారెంట్కి రమ్మంది లేకపోతే హోటల్కి రమ్మంది అని చెప్పేసిన వెంటనే, అంటే మెసేజ్ వచ్చిన వెంటనే లడ్డు కావాలా నాయన అని చెప్పేసి ఆ హోటల్కి రెస్టారెంట్కి ఉరుకుతారు. దాని తర్వాత జరిగేది ఏంటి అంటే ఈ స్కామ్ అన్నట్టు. సో కాబట్టి ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే ఊపుకుంటూ వెళ్ళిపోకండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీకి రిలేటెడ్. యాక్చువల్లీ షామీకి సంబంధించిన ఎంఐఏ బాగానే ఉంటుంది, కాకపోతే త్వరలోనే వీళ్ళు చాలా చేంజెస్ చేయబోతున్నారు కదా, వాళ్ళ హైపర్ ఓఎస్ని తీసుకొని రాబోతున్నారు కదా. అయితే ఇప్పుడు వచ్చిన ఒక న్యూస్ ఏంటి అంటే, ఎవరైతే బూట్ లోడర్ని అన్లాక్ చేసుకుంటూ ఉంటారు షామీకి సంబంధించిన మొబైల్స్లలో, వాళ్ళకు ఈ హైపర్ ఓఎస్ రాదు, అప్డేట్ రాదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోకో గురించి. వీళ్ళతోనే పోకో X6 5G అనే పేరుతోటి ఒక మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. జనరల్గా పోకో వాళ్ళు చేసి ఏంటి, ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిన మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇది రెడ్మీ 13 Pro, దాన్నే రీబ్రాండ్ చేసి ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన పోకో X5 సిరీస్ అనేది చాలా బాగా క్లిక్ అయింది. ఎస్పెషల్లీ వీళ్ళు ఆఫర్స్ పెట్టారు చూసారా, అప్పుడైతే చాలా ఎక్కువగా జనాలు కొన్నారు. మదర్ బోర్డ్ సమస్యలు ఉన్నాయి, కాకపోతే దాన్ని అధిగమించే వీళ్ళు కొన్ని మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు పోకో సంబంధించిన F5 మొబైల్ ఏదైతే ఉంటుందో దానిలో ఎక్కువగా మదర్ బోర్డ్ సమస్యలు వచ్చినట్టు మనకు ట్విట్టర్లో కనిపించలేదు. ఎక్కడైనా సమస్యలు వస్తే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇక బయట మరి దృష్టికి రానివి మనకు తెలియదు, కానీ దృష్టికి వచ్చినవి అయితే మాత్రం ఎక్కువ సమస్యలు అయితే లేవు. సో మరి వీళ్ళు ఈసారి తీసుకొని రాబోయే ఈ పోకో X6 5G మొబైల్ అనేది ఎలా ఉంటుందనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళు ఈ క్యారెక్టర్ అని చెప్పేసి ఒక కొత్త స్టార్టప్లో భారీగా పెట్టుబడి పోతున్నట్టయితే తెలుస్తుంది. యాక్చువల్లీ దీన్ని స్టార్ట్ చేసింది ఇద్దరు మాజీ గూగుల్ ఉద్యోగులే. జనరల్గా మన సెలబ్రిటీస్ ఉంటారు సరే, వాళ్ళకి సంబంధించిన వర్చువల్ అవతార్ తోటి మనం దీనిలో చాట్ చేయొచ్చు అన్నట్టు. సో అటువంటి ఐడియా తోటి వచ్చిన ఈ స్టార్టప్లో గూగుల్ వాళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నట్టయితే తెలుస్తుంది. చూసారా, మనకు ఒక చిన్న ఐడియా రావాలి కానీ కొన్ని కోట్ల రూపాయలు అయితే వెచ్చించడానికి చాలా పెద్ద పెద్ద కంపెనీలు అయితే రెడీ. మరి ఆ ఐడియా కూడా చాలా యూనిక్ ఉండాలి. ఇప్పుడు ఫేస్బుక్ అయినా కానివ్వండి, వాట్సాప్ అయినా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ అయినా కానివ్వండి, టిక్టాక్ అయినా కానివ్వండి, ఇలా పాపులర్ అయ్యాయంటే ఒక చిన్న ఐడియాతోటే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవరికో వచ్చిన చిన్న ప్రాబ్లాన్ని, ఆ సమస్యను పరిష్కరించడానికి స్టార్టర్ రూపంలో తీసుకొస్తూ ఉంటారు. దాని కారణంగా వాళ్ళకి మంచి పాపులారిటీ వస్తుంది. జనాలలో ఉండే సమస్యలను వెతికి దాన్ని ఒక ఐడియా రూపంలో తీసుకొచ్చి యాప్ రూపంలో తీసుకొస్తే చాలామంది డబ్బులు పెట్టడానికి రెడీగా ఉంటారు. ప్లస్ చాలామంది వెంటనే కోటీశ్వర్లు కూడా అయిపోతూ ఉంటారు. ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం. సో మరి మొత్తానికి డిఫరెన్స్ ఇవాళ వీడియోలో మరి మీకు టెక్నిక్స్లో ఏ టెక్నిక్స్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.